విధానంలో ధార్మిక మన జ్ఞానం మనం సరిదిద్దుకుంటూ వివేకంతో దావత్ పని చేయాలి తప్ప రుబాబుతోటి లేదా నేను గొప్ప అనేటటువంటి అహంకారంతో అన్నీ నాకే తెలిసినటువంటి గర్వంతో దావత్ పని చేయకూడదు. మనకు తెలిసినటువంటి దాన్ని అల్హమ్దులిల్లాహ్ ఉత్తమమైనటువంటి విధానంలో చెప్పగలగాలి. అతనికి నవ్వుతూ ఆహ్వానం పలకాలే. రాసుకోండి, మీరు రాసుకుంటే మంచి ఆదరణ బ్రాకెట్లో నవ్వుతూ ఆహ్వానం పలకడం. 2 సలాం చేయడం ఉత్తమమైన పద్ధతిలో. 3 అతను ఏదైనా అడిగితే గౌరవంగా సమాధానం ఇవ్వడం. ఓకే. తర్వాత బి, మన నుండి ఏం కోరుకుంటున్నాడు నవ ముస్లిం, మనం ధర్మం స్వీకరించడం వల్ల కలిగే లాభాలు ఏంటనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాం. మనం అతనికి ఏ విధంగా చెప్పాలి, ఏం చెప్పాలంటే, మీరు ఇస్లాం స్వీకరించారు కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. అర్థమైందా? ఒక ఆశ కలగాలి ఎవరికి, నేను వచ్చా, గతంలో నేను చేసిన తప్పుల పరిస్థితి ఏంటి. ప్రవక్త వారిని అడిగారు కదా సహాబీలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మేము అజ్ఞాన కాలంలో మా సంతానాన్ని హత్య చేశాం, వ్యభిచారం చేశాం, దొంగతనం చేశాం, రక్తం ఏరులా పారించాం, మరి వాటి గురించి ఏంటని అడిగారు. మరి ఆ పాపాలు ఏమవుతాయి? ప్రవక్త వారు ఏమన్నారు, మీరు ఈ కలిమా చదివారు కాబట్టి, మీరు తౌహీద్ మీదకి వచ్చారు కాబట్టి, దైవాన్ని విశ్వసించారు కాబట్టి ఆ పాపాలన్నింటినీ అల్లాహ్ ఇక్కడ నుండి మీరు నీతిమంతులుగా జీవితం గడపండి. అర్థమైందా? అతనికి ఉత్తమమైన పద్ధతిలో హితోపదేశం చేయాలి. బిలో అంటే నీ పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి. అర్థమైందా? లేదు బాబు, నువ్వు 5 పూట్ల నమాజ్ చేసి ఎన్ని తప్పుడు పనులు చేసినా దైవం క్షమిస్తాడు. కొన్ని మతాలు చెప్తారు, వారం పొడుగు తప్పులు చేసి ఒకరోజు ప్రార్థన చేస్తే అక్కడితో పోతాయి మన పాపాలన్నీ. అటువంటి ప్రసంగాలు కానీ అటువంటి సందేశాలు కానీ ఇవ్వకూడదు. అర్థమైందా? తర్వాత నవముస్లింతో సున్నితంగా ఉండాలి. అంటే వ్యవహార శైలి బాగుండాలి. మన నవముస్లింతో మన యొక్క వ్యవహార శైలి బాగుండాలి. ఇస్లాంలో స్థిరంగా ఉండడానికి, తర్వాత డియా ఇయా, ఇస్లాంలో స్థిరంగా ఉండటానికి, ఇస్లాంలో స్థిరంగా ఉండటానికి అతనికి భరోసా ఇవ్వాలని రాసుకోండి. భరోసా ఇవ్వాలి. ఎలా? మహాప్రవక్త వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మహాప్రవక్త ముహమ్మద్ అని రాగానే ఏమనాలి మనం? సల్లల్లాహు అలైహి వసల్లం. కుర్రోడు బాగానండి, వీళ్ళకి తెలుసు. అర్థమైందా? సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా యుద్ధం నాడు, మక్కా విజయం నాడు కొంతమంది ఇస్లాం స్వీకరించారు, మనకు తెలుసు కదా. మదీనాలో ఉన్నటువంటి కొంతమందికి ఆ యుద్ధ సొత్తుని పంచిపెడుతున్నారు. మక్కాలో ఉన్నటువంటి వాళ్ళకి, మదీనాలో ఉన్నటువంటి వాళ్ళకి. మక్కాలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ ఇస్తున్నారు మహాప్రవక్త వారు. ఎవరికి? కొత్తగా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు. ఇంతలో చాలా మంచి సంఘటన ఇది. మదీనాలో ఉన్న కొంతమందిలో ఒక అపోహ వచ్చింది. ఏమనంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కావాసి కాబట్టి తన వాళ్ళకి ఎక్కువ ధనం పంచుతున్నాడు ఆయన. అర్థమైందా? తన వాళ్ళకి ఎక్కువ ధనాన్ని పంచిపెడుతున్నారు, మనకి తక్కువగా చూస్తున్నారు. ఈ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళింది.
మహాప్రవక్త వారు ఏం చేశారంటే మదీనాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్సార్లు అంటే సహాయకులు, వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి ప్రవక్త వారు కూర్చున్నారు అక్కడ. వాళ్ళందరిని రమ్మని ఏమని అడిగారంటే, నా గురించి మీరు ఇలా అనుకుంటున్నారంట ఏంటి అని అడిగారు. అవును ప్రవక్త, కొంతమంది అంటున్నారు ప్రవక్త అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళలో ఉన్నటువంటి భయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్నటువంటి గౌరవం, ఓ ప్రవక్త మాలో కొంతమంది అన్నారు, దాన్ని మీరు పట్టించుకోవద్దు, మీరంటే మాకు ఎంతో ప్రేమ, మీ ఆజ్ఞని తప్ప మేము దేన్ని మేము లెక్క చేయము, మీరు ఏది చెప్తే దాన్ని మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. అప్పుడు మహాప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు ఈ మాట అనకూడదు, ఏమనాలి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకప్పుడు మక్కా నగరం నుండి మీరు ఒంటరిగా వస్తే సెక్యూరిటీ ఇచ్చాం, మదీనా వాళ్ళకి అది మరి రక్షణ ఇచ్చింది, మీరు ధర్మంలో పిలిస్తే మేము వచ్చాం, అన్ని విధాలా మీకు మేము మేలు చేసామని మీరు అనాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నటువంటి వినయ విధేయతల వల్ల మీకు ఆ మాటలు రావట్లా. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మదీనా అన్సారులారా, మహాప్రవక్త వారు చెప్తున్నారు, ఏమన్నారంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇస్లాంలోకి వస్తున్నారు, వాళ్ళు ధర్మంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భరోసా ఇస్తున్న ధనం ద్వారా కానీ నా మద్దతు ద్వారా కానీ, వాళ్ళు ఒంటెల్ని బంగారు ఖజానాన్ని తీసుకెళ్తున్నారు ఎక్కడికి, మక్కా నగరానికి, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకుపోతున్నారు మదీనా నగరానికి. అల్లాహు అక్బర్. చూడండి, ఇవాళ ఏడుస్తున్నారు ఎవరు, అన్సార్లు. ఎలా ఏడుస్తున్నారంటే, ఓ ముహమ్మద్, మేము ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాల కోసం మేము ప్రోట్లాడాం. చూడండి, అంటే ఇక్కడ ఒక సందేశం, ఎటువంటి సందేశం అంటే, మీకు ముహమ్మద్ కావాలా, సల్లల్లాహు అలైహి వసల్లం కావాలా, ప్రాపంచిక ప్రయోజనాలు కావాలా? ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, ఓ ముహమ్మద్ మీరు మాకు కావాలి. అర్థమైందా మీకు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ బాగా పరిణితి చెందిన విశ్వాసం, వీళ్ళకి విశ్వాసం ఎక్కువగా ఉంది, వీళ్ళకి డబ్బు లేకపోయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉంటే చాలు. ఇటేపున ఇంకా పూర్తి విశ్వాసం రాలా, వీళ్ళకి కావాల్సిందేంటి, దానివల్ల భరోసా ఇస్తూ వాళ్ళకి ధైర్యం కలిగిస్తూ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఇతరత్ర అన్ని విధాలుగా సెక్యూరిటీతో ఉంటూ వాళ్ళకి మనం సేవ చేసుకుంటూ పోతే ఇన్షాల్లా వాళ్ళు ధర్మంలో పాతుకుపోయే అవకాశం ఉంది. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఒక నోట్స్ మాదిరిగా ఇన్షాల్లా తయారు చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, నవముస్లింలకు ఎదురయ్యే సమస్యలు, అలాగే ఒక దాయి నుంచి ఎదురయ్యే సమస్యలు, దాయి ఎలా ఉండాలి, అతని గుణగణాలు ఎలాగ ఉండాలి, అలాగే మస్జిద్ నుండి ఎదురయ్యే సమస్యలు, సంస్థ లేదా దావా సెంటర్ నుంచి ఎదురయ్యే సమస్యలు, ఆ సంస్థ పెద్దల నుంచి ఎదురయ్యే సమస్యలు, వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారు, ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంది. ఇది ఖురాన్ హదీస్ వాక్యాలు జోడించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుద్ది. అందువల్ల ఏంటంటే మధ్యలో ఒక ఖురాన్ వాక్యం, ఒక హదీస్ చెప్పుకుంటూ వెళ్ళాను. మీరు దీని ద్వారా ఇన్షాల్లా ఈ సబ్జెక్ట్ ద్వారా కరెక్ట్గా కనుక ప్రొసీడ్ అయితే అవతల ధర్మంలోకి వచ్చేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే తీసుకురావడానికి మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి సోదరులారా, మరి సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పటి వరకు విన్నటువంటి విషయాల్లో మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టి ఉత్తమమైనటువంటి పద్ధతిలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని, సదవకాశాన్ని మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నెక్స్ట్ ఆలమీన్ సలాతు వస్సలాం అలా రసూలిహిల్ అమీన్ وعلى آله وأصحابه أجمعين أما بعد محترم سامعين محترم طلبة الحمد لله మీ ముందు ఇప్పటివరకు అద్దావా ఇలల్లాహ్ అనే అంశంపై చాలా అనేక రకాలైన టాపిక్స్ వచ్చాయి. 4 గంటల నుండి ఇప్పటివరకు మీరు ఏ టాపిక్ విన్నారు? నౌ ముస్లిమీన్
సంబంధించిన అంశాలు, ఇస్లాంలో నాన్ ముస్లిం సంబంధించిన అంశాలు. నా టాపిక్ ప్రస్తుతం నేను ఇచ్చే టాపిక్ కూడా నా ముస్లిమీన్కు సంబంధించినది. मेरा टॉपिक का नाम है, ना टॉपिक पेरू नसाइह वहबिया, नसाइह वहबिया लिल मुहतदीन अल जदद, गोल्डन सजेशंस फॉर न्यू मुस्लिम्स. अर्थమైందా? गोल्डन सजेशंस, सुनहरी नसीहतें नौ मुस्लिमीन के लिए. गोल्डन सजेशंस फॉर न्यू मुस्लिमीन. తెలుగులో ఏమనొచ్చు ఈ టాపిక్ని? ఉత్తమమైన సలహా. చెప్పండి, ఇంకా చెప్పండి. గోల్డెన్ అనే లవ్స్ రావాలి, అందులో వర్డ్ రావాలి. పసిడి అనేది మేబీ దీనికి ఫిట్ అవుతుంది. ఖైర్, ఇప్పటివరకు మీరు ఏదైతే టాపిక్ ఉన్నారో నవ ముస్లిమీన్ గురించి, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక 25 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక వ్యక్తి 20 సంవత్సరాల వ్యక్తి ఇస్లాం స్వీకరించి వచ్చాడు అనుకోండి. సో అంటే వాడికి ఎలాంటి రకాలైన ఏమంటారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం ఇప్పటివరకు తెలుసుకున్నారు. ఏమేమి తెలుసుకున్నారు? 2-3 చెప్పండి నాకు. చూసి చెప్పకండి, ఏదైనా ఉంటే చెప్పండి. రూపం మార్చుకోవడం. ఒక్క నిమిషం, మీరు చెప్పండి. ఇంకా సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, కుల బహిష్కరణ, మత బహిష్కరణ, సమాజ బహిష్కరణ, ఇవన్నీ సొసైటీకి సంబంధించినవి. అంతేనా? అవే వచ్చాయి మీకు? ఇంకా మెంటల్లీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయం రాలేదా? ఉన్నాయా? ఖారిజీ అంటే రెండు బహిర్గత సమస్యలు వేరే ఉన్నాయి, ఇంటర్నల్ సమస్యలు వేరే ఉంటాయి. సో మీ ముందు 2 వచ్చాయా? ఖైర్, నా టాపిక్ ఏంటంటే గోల్డెన్ సజెషన్స్ ఫర్ న్యూ ముస్లిమీన్. అర్థమైందా? టాపిక్ పేరు అర్థమవుతుందా? ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? ఎలా నడుచుకోవాలా? ఆలోచించి చెప్పండి. మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. హృదయాల్లో ఒక హదీస్ ఉంది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు దీన్ని. ఇన్న అల్లాహ ఇదా అహబ్బ అబ్దన్ ఇబ్తలాహ్. అర్థమైందా? ఇన్న అల్లాహ ఇదా అహబ్బ అబ్దన్ ఇబ్తలాహు. దీని అర్థం ఏంటంటే, అల్లాహ్ తాలా ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా కోరుకుంటే, ఇష్టపడితే ఆ వ్యక్తిని అల్లాహ్ తాలా పరీక్షకు గురి చేస్తాడు, పరీక్షిస్తాడు. అర్థమైందా? ఇది హదీస్. అదేవిధంగా ఖురాన్ యొక్క ఆయత్ కూడా ఉంది. అన్కబూత్, సూరా అన్కబూత్లో, సూరా నెంబర్ చూసుకోండి మీరు. అన్కబూత్ అని చెప్పాను కదా, ఆ నెంబర్ కూడా చెప్పాలా? అటుగా ఇస్తే తినేసేయాలి, దాని తొక్క కూడా తీసి ఇవ్వాలా? అన్కబూత్ ఆయత్ ఏంటంటే, అహసిబన్నాసు అన్ యుత్రకు అన్ యఖూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్
వలఖద్ ఫతన్నల్లదీన మిన్ ఖబ్లిహిమ్ ఫలయఅలమన్న అల్లాహు అల్లదీన సదఖు వలయఅలమన్నల్ కాదిబీన్. ఇది ఆయత్. ఇందులో అల్లాహ్ తబారక ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఆయత్ నెంబర్ ఇందులో లేదండి, ఇందులో లేదు. ఎవరైనా హుఫాజ్ ఉంటే, హాఫీజ్ ఎవరైనా ఉంటే చూసి చెప్పండి. లేకపోతే ఇన్షాల్లా తర్వాత నేను చూసి చెప్తాను ఇన్షాల్లా. ఇది మొదట్లోనే ఉంటుంది, మొదటి రుకుల్లోనే ఉంటుంది. ఆయత్ शुरू करते ही है. अच्छा, हसिबन नासु अन युतरकू अन यक़ूलू आमन्ना वहुम ला युफ्तनून. दूसरी आयत है. हाँ, दूसरी आयत, सेकंड आयत नंबर सेकंड, రెండవ వాక్యం. దీని తర్జుమా చదవండి. చదువు, ఒక్క నిమిషం, ఎవరైనా ఒక్కరు చదవండి. విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇంటే వదిలివేయబడతామని, తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? మళ్ళీ ఒకసారి చదవండి. అలిఫ్ లామ్ మీమ్. మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇంటే వదిలివేయబడతామని, తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? విన్నారా? అర్థమైందా ఏమన్నా మీకు? ఆయన చదివారు కదా 2 times, 2 సార్లు చదివారు. అర్థమైందా? ఏం అర్థమైంది? అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? చదివారు కదా తెలుగులోనే. చేయబడతారనమాట ఖచ్చితంగా. ఏంటి, విశ్వాసం తీసుకురాగానే అయిపోయింది అనుకోకూడదు అనమాట. విశ్వాసం తీసుకొచ్చిన తర్వాత అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అల్లాహ్ తఆలా అదే అంటున్నాడు. ఏమని? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అహసిబన్నాస్, ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్ యుత్రకు అన్ యఖూలు ఆమన్నా, వాళ్ళు నేను విశ్వసించాను, నేను అల్లాహ్ని విశ్వసించాను, అల్లాహ్ను విశ్వసించిన తర్వాత నేను ఏంటి సఫలీకృతం అయిపోయాను అనుకుంటున్నారా? వహుం లా యుఫ్తనూన్ వలఖద్ ఫతన్న అల్లదీన మిన్ ఖబ్లిహిమ్ ఫలియఅలమన్న అల్లాహు అల్లదీన సదఖు వలియఅలమన్నల్ కాదిబీన్. అల్లాహ్ తఆలా ప్రజలతో ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి అల్లాహ్పై విశ్వసించిన తర్వాత నా పని అయిపోయింది అని అనుకోకూడదు. ఏ మరో మాటలో పడిపోకూడదు. అల్లాహ్ తఆలాపై